ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియను చేసే సమయం ఆసన్నమైంది. చెప్పి తగలడు. సుమన్, బిగ్ బాస్ లీడర్ బోర్డులో అందరికంటే మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఈ పోర్లో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. ఈ పోర్లో నుంచి తప్పుకునే ముందు 1,00,000 పాయింట్స్లో సగం, అలాగే ఇప్పటి వరకు ఈ పోర్లో మీరు సంపాదించిన స్కోర్లో సగం ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. నా పాయింట్ అమౌంట్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎవరు లేరు, మీరు తప్ప ఇక్కడ. అయితే నాకు ఉపయోగపడుతుంది, లేదంటే ఇంకొక వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు చెప్పు? సంజన గారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీకే ఇద్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా అడగడానికి బాగుమాట సంజన గారికి ఇద్దామని అనుకుంటున్నాను. బిగ్ బాస్ అది మా గారు పూజ. ఈ వారం లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం ఇది జోక్ కాదు. అవునా, నిజమా? ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ఒకరి తర్వాత మరొకరు తమకు కేటాయించిన 6 బాల్స్ ని సీసాపై రోల్ చేసి తమ వైపున్న భాగాన్ని కిందకు నొక్కి బాల్ ని జోకర్ ఫేస్ కు తగిలేలా చేసి అత్యధిక పాయింట్స్ ను సాధిస్తారో వారి యుద్ధంలో హైయెస్ట్ స్కోర్ ని పొందుతారు. జస్ట్ మిస్. నువ్వు సైడ్ కి ఎందుకు తీసుకుంటున్నావు? మిడిల్ లో తీసుకో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఆ బాల్ కౌంటెడా? ఇట్స్ కౌంటెడ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సైడ్కి పోయిందన్న, తగల అసలు. అది కూడా పోయింది అట్లా. మరొక ట్విస్ట్ ఉంది. ఈసారి ఒకరిని కాదు, ఇద్దరిని తర్వాత జరగబోయే యుద్ధం నుండి పాల్గొనకుండా చేయాలి. స్ట్రోక్ మీద స్ట్రోక్. నిన్న నాకు ఓటేసావు, నేను నీకు వేసాను. ఈరోజు నువ్వు నేను మళ్ళీ కొట్టుకోవద్దు. నిన్న కూడా నాకే ఓటేశారు, నేనేం మాట్లాడలేదు. నేను మీకు వేస్తే కూడా నేను మిమ్మల్ని తీయలేదు, మీరు నాకేసి మీరు నన్ను తీసేశారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అదే నా రిక్వెస్ట్ నాకు ఉంటుంది కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. నిన్న మీరు నాకు ఓటేశారు, నేనేం మాట్లాడలేదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఒక పేరు అన్నది అయినా చెప్పండి, ఆలోచిస్తా. ఇప్పుడు వీడు వచ్చి అంటున్నాడు ఫస్ట్ వాళ్ళని లిస్ట్ వాళ్ళని ప్లాన్ చేద్దాం, వాడు అంటున్నాడు పెద్ద స్కెచ్చే బేటా. చాలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా లిస్ట్ స్కోర్లో ఉన్న వాళ్ళని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తాంరా? ఆట ఆడేవాళ్ళని కదా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మాకు ఛాన్స్ కావాలి. ఓటా పీరియడ్స్ అడగడానికైనా, ఐఎస్ స్కోర్ ని కొంచెం రీచ్ అవ్వడానికైనా ప్రతి దానికి మేము ముందుకుంటామని మీరే ముందుకుంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ 2 లో ఒకరిని, లాస్ట్ 2 లో అంటే లాస్ట్ 2 లో వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు అక్కడే కూర్చోండి. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. బయట ఆడియన్స్ మీరు గెలిస్తే ఇప్పుడు నువ్వు అడగవా? నువ్వు గెలిస్తే కూర్చుంటావు. ఎందుకు అడగకుండా కూర్చుంటాను? నేను అడుగుతా. నేను అదే కదా చేస్తున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. బన్నీ గారు 3 పడ్డాయి, మీ ఇద్దరిలో 3 పడతాయి. అప్పుడేం చేయాలి తెలుసా? ఇక్కడ చెప్పే ముగ్గురు వచ్చిండా సైంటిస్ట్. ఎందుకంటే ఇందువల్ల డిజర్వ్స్ టాప్. తన లీడర్ ఓట్లో ఉన్నది ఒకవేళ లేకుండా తను వెళ్ళిపోయాడంటే ఓటింగ్ వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. మనిషిని చచ్చే టైం దాకా తీస్తారా? లీవ్ మీ అలోన్. ఇనఫ్. నీ పేరు చెప్పానా? ఇనఫ్. లాస్ట్ నేను ఉన్నాను డెమాన్. చచ్చే టైం దాకా తీస్తారా? మీరే స్టార్ట్ చేస్తున్నారు. మీకు అసలు అర్థం కావట్లేదు. అక్కడ కూర్చొని ఉండిపోతున్నారు. సార్ రండి మాట్లాడదాం అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. 10 వారాల నుంచి నేను టాలరేట్ చేస్తున్నా. ఒక పని చేయండి, గేట్ ఓపెన్ చేయడానికి రిక్వెస్ట్ చేయండి. బిగ్ బాస్ కి వెళ్ళిపోతాను తట్టుకోలేరంటే. నేను మీరు ఎంత కష్టపడ్డారో 10 సార్లు ఎక్కువ కష్టం నాకు లోపల ఉంది. నాకు నా కష్టాలు తెలుసు. ఎవరన్నారు? ప్రతిసారి 50,000 కాయిన్స్ నీకు ఇచ్చిందే నేను ఇమ్మన్నా. అయినా సరే నువ్వు మాకు ఓటేస్తున్నావు. అది నీ గేమ్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. సపోర్ట్ చేయట్లేదా? చేస్తేనే కదా. ఎవరు చేయలేదా? వాళ్ళతో కలిసిపోయి నువ్వు మమ్మల్ని తెస్తున్నావు. ఎవరు చేయలేదంటే దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్.
నేను ఎవరికి వాళ్ళబ్బా మరి మీరు కాదండి. ఇప్పుడు సుమన్ అన్న ఆయనకి 50 పాయింట్స్ ఇచ్చారు, నీకు ఇచ్చారా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? సెల్ఫిష్ గా ఆలోచించడానికి ఒక లెవెల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అర్థం కావట్లేదా మీ పేరు చెప్పలేదంటే? బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ప్రతిసారి సెల్ఫిష్ గా ఆలోచించడానికి అవ్వదు. ఇంత సెల్ఫిష్ మనుషులతో బ్రతికలేము. మీరే సెల్ఫిష్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఒక్క నిమిషం రా, అంత కష్టపడి ఆడొస్తే అంటే మేము చూసుకుంటాం. అంటే మేము కష్టపడకుండా మేము స్కోర్ పట్టేస్తా అన్నారు. అది మాకొద్దా? మీకు వద్దన్నా నిన్ను తీస్తున్నానా నేను? అవును, క్లియర్ గా ఉందిగా. డెమోన్ మళ్ళీ చెప్తున్నా, కష్టపడి ఆడొస్తే అని మాట నువ్వు చెప్పకు. ఇక్కడ ఎవరు చూస్తూ రావట్లేదు. రిజర్వింగ్ లో ఇమాన్యుల్ అన్న పాయింట్స్ ఎక్కువ గెలుచుకున్నాడు కాబట్టి తనని తీకు. ఓకేనా? నా గేమ్ నా స్ట్రాటజీ నేను వాడుకుంటా. నేను వినను మాట. నా సావు నేను వస్తాను, నీకెందుకు? ఇప్పుడు ఆడలేదల్లా సంజన గారు ఒక్కలే. మించి కష్టం చూసుకొని ఆడుకుంటే వచ్చాం. ఏమంటున్నావు ఇప్పుడు? సంజన గారు అన్నావా? కొంచెం ఆవేశం సార్, ఆవేశపడకు. సంజన గారికి ఛాన్స్ రాలేదు, మిగిలిన 5గురికి ఛాన్స్ వచ్చింది, దాన్ని బట్టే పాయింట్స్ వచ్చినాయి అన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఏది నోటుకొస్తే అది మాట్లాడక. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఏ ఇద్దరిని తొలగిస్తున్నారు? ఇమాన్యుల్ అండ్ డెమాన్ పవన్ బిగ్ బాస్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? చూసుకోవటమే.